మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలిత, పరాభట్టారిక ఈ ఐదుగురు అమ్మవార్లు ఐక్యమై దర్శనమిచ్చే అవతారమే శ్రీ రాజరాజేశ్వరి దేవి. సకల దేవతలు పూజించే జగదీశ్వరి శ్రీ రాజరాజేశ్వరి దేవి. సకల సంతోషాలను అనుగ్రహించే శ్రీ రాజరాజేశ్వరి దేవిని మనము దర్శించి తరిద్దాం. ఈరోజు భక్తి సమాచారంలో నెల్లూరు దుర్గామిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. నెల్లూరు పట్టణంలోని దుర్గామిట్ట ప్రాంతంలో అలరారుతోంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. నెల్లూరు ప్రధాన కూడలిలో ఉన్న ఎత్తైన గోపురం, విశాల ప్రాంగణం, ప్రశాంత వాతావరణం భక్తులను తన్మయుల్ని చేస్తాయి. ఉమా పార్వతీ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతీదేవి వింజామరాలతో శ్రీ రాజరాజేశ్వరి దేవిని సేవిస్తారట. సాక్షాత్తు ఆ పరమశివుడిపైనే ఆసీనురాలై దర్శనమిస్తుంది శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఐదుగురు అమ్మవార్ల కలయికతో దర్శనమిచ్చే శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్య స్వరూపం, నిత్యమంగళ స్వరూపం. ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి అంతరాలయం. రండి లోపలికి వెళ్ళి అమ్మవారిని కనులారా దర్శిద్దాం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే ముందుగా ఒక మంటపం చూడవచ్చు. మంటపం చాలా విశాలంగా ఉంటుంది. ఎత్తైన స్తంభాలు, స్తంభాలపై పలు ప్రతిమలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మంటపంలోంచి అంతరాలయం, గర్భాలయాలకు వెళ్ళవచ్చు. రావళి అంబానూపురరత్న కంకణధరి కేయూరహారావళి జాజీ పంకజ వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణాగాన వినోద మండితకర వీరాసనా సంస్థిత చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజ అమ్మవారిని మనసారా వేడుకుంటే ఎల్లవేళలా కరుణ కురిపిస్తుంది. ఒక్కో దేవికి ఒక్కో రకమైన సేవ చేస్తే అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని పురాణ ప్రతీతి. అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు అనతి కాలంలోనే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రత్యేకించి దేవి నవరాత్రులలో ప్రదక్షిణలు చేస్తే సత్ఫలితాలు పొందుతారని ఒక నమ్మకం. నెల్లూరు వాసులే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని సేవించి 108 ప్రదక్షిణలు చేస్తారు. సంవత్సరంలో కేవలం 9 రోజులు మాత్రమే ఈ అవకాశం ఉన్నందున 9 రోజులు ఆలయ ప్రాంగణం ప్రదక్షిణలు చేసే భక్తులతో కిటకిటలాడుతుంది. అంబాశూలతను కుశాంకుశధరి అర్థేందు బింబాధరి అంబాశూలతను కుశాంకుశధరి అర్థేందు బింబాధరి వారాహి మధుకైటభా ప్రహరిణి వాణీ రమా సేవిత ఓంకార పంజర
शुकी उपनिषदुद्यान केलिकलकण्ठी आगम विपिन मयूरी आर्याम् अन्तर्विभावयेद् गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी शुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री शुभगात्री गिरिराजपुत्री శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఇక్కడ తొలుత ఒక చిన్న ఆలయం ఉండేది. 1968లో ఆలయ శంకుస్థాపన జరిగింది. 1975లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారిని దర్శించే భక్తులకు అన్నిటా శుభం చేకూరుతూ వచ్చింది. అప్పటి నుండి ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య అనునిత్యం అధికమవుతూ వచ్చింది. ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి అమ్మవారు విరాజిల్లుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ ఒక చిన్న ఆలయంలో కొలువుండేవారు. అయితే అమ్మవారి అనుగ్రహంతో సుఖశాంతులు పొందిన భక్తులు అమ్మవారికి విశాల ఆలయం నిర్మించాలని సంకల్పించారు. 1968లో శంకుస్థాపన చేసి 1975లో విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. 1975 నుండి అమ్మవారు భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నవరాత్రులు 9 రోజులు ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలరారుతోంది. దేవీనామ స్మరణతో భక్తులు పుణ్యప్రదులవుతారు. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः कल्याण्यै प्राणिनामृद्ध्यै सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै ఓం నమ శివాయ. ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు జన్మంతా బాధించే దుఃఖం నశిస్తోంది. ఆదిశక్తితో పాటు పరమశివుణ్ణి కూడా దర్శిస్తే లభించే పుణ్యం అనంతం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సాక్షాత్తు సదాశివుడిపై ఆసీనురాలై ఉందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ స్వామి సర్వేశ్వరుడిగా కొలువున్నాడు. ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న సర్వేశ్వర ఆలయం. రండి, శ్రీ సర్వేశ్వర స్వామిని కూడా మనసారా దర్శిద్దాం. నీలకందరా దివ్య మందిరా ఉమా సుందరా దేవా ఆలలోచన భస్మరంజన భుజగ. ఈ ఆలయంలో శివుడు మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వరుడుగా దర్శనమిస్తాడు. అమ్మవారికి నైరుతిలో శివుడు కొలువుంటే వైశిష్ట్యం, వాస్తు దోష నివారణ జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుచే ఇక్కడ శివాలయం నిర్మించారు. దేవీ నవరాత్రులలో అమ్మవారితో పాటు శ్రీ సుందరేశ్వర స్వామి వారికి కూడా విశేష అలంకరణ చేస్తారు. ఆలలోచన భస్మరంజన భుజగభూషణా దేవ యోగ కర్మాది నిర్వికల్పాది నిర్మలానంద భావ సర్వభక్తాడి సకల లోకాడి ముక్తి పదమి నీ సేవ నిత్య పూజలే అందు బృందము నీదు వంశమే కాదా. శివాలయం దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ప్రహరీలపై ఉన్న
ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. వేదాంగాలలో స్తుతింపబడిన దేవత శ్రీ గాయత్రీ మాత. వేదమాత శ్రీ గాయత్రీ మాతను సేవిస్తే విద్యాబుద్ధులు, వినమ్రత స్వభావం, తేజస్సు గల రూపం లభిస్తాయట. పంచభూతాల స్వరూపం శ్రీ గాయత్రీదేవి. ఇక్కడ శ్రీ గాయత్రి అమ్మవారు కొలువుతీరున్నారు. మరి ఆ అమ్మవారిని దర్శించి తరిద్దాం పదండి. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించాల్సిన మరొక ఉప ఆలయం శ్రీ గాయత్రి ఆలయం. స్వర్గీయ శ్రీ సురభిరామయ్య గారికి గాయత్రి ఆలయం నిర్మించాలని మొక్కుబడి ఉండేది. ఆ మొక్కు తీర్చడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. 2 శక్తి స్వరూపాలు ఒకే ఆలయంలో ఉండకూడదని ఒక చిన్న ప్రహరీతో విభజించి శ్రీ గాయత్రి మాత ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని కుంకుమార్చనతో సేవిస్తే వైశిష్ట్యం. అమ్మవారికి నిమ్మకాయలో దీపారాధన చేస్తాం. పరమశివుడు పరాశక్తిని సేవించి త్రిపురాసురుడిని సంహరించినట్లు త్రిపురాసుర సంహారంలో చెప్పబడింది. అయితే అమ్మవారిని నిమ్మకాయ దీపాలతో సేవిస్తే భక్తులకు కూడా సకల విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం. యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం. బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. నెలతాల్పుడెందాన వలపు వీణల మీటు మా తల్లి గాజులకు నీరాజనం. అంబ, శాంభవి, అపర్ణ, భవాని, సామ్రాజ్యలక్ష్మి, సౌభాగ్య ప్రదాయిని శ్రీ రాజరాజేశ్వరి దేవి. అఖిలాండ బ్రహ్మాండాలలో అర్చింపబడే దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి. శ్రీ రాజరాజేశ్వరి దేవిని త్రికరణ శుద్ధిగా భక్తి ప్రపత్తులతో పూజిస్తే ఐశ్వర్యం, అధికారం ప్రాప్తిస్తాయి. ఐశ్వర్యం, అధికారమే కాదు, ఆ అమ్మవారిని మనసారా పూజిస్తే మనసు ఆనంద నిలయం అవుతుంది. కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వసంత పంచమి శ్రీ సరస్వతీదేవి జన్మదినం.
చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని జన్మదినం రోజున సేవిస్తే సకల విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని ప్రతీతి. నేటి భక్తి సమాచారంలో మెదక్ జిల్లాలో భాసిల్లుతున్న శ్రీ సరస్వతీ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మెదక్ జిల్లా సిద్దిపేటకు 20 కిలోమీటర్ల దూరంలో శనిగరం బస్ స్టేజ్ ఉంది. ఈ బస్ స్టేజికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయత నడుమ అలరారుతున్న ఈ క్షేత్రం కొండల నడుమ చెరువు ఒడ్డున శ్రీ సరస్వతి ఆలయం నిర్మితమై ఉంది. सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते బ్రహ్మశ్రీ అష్టవేల నరసింహరామ శర్మ గారి నిర్వహణలో ఆలయ నిర్మాణం 1980లో ప్రారంభించబడి 1990లో నిర్మాణం పూర్తయింది. 1990 జనవరి 31వ తేదీన మాఘశుద్ధ బహుళ వసంత పంచమి రోజున విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ సరస్వతీమూర్తి నిలుచొని ఉన్న వీణా పుస్తక జపమాలాధారిణి. విద్యాతల్లి నిలువెత్తు మూర్తిని దర్శించడానికి 2 కన్నులు చాలవు. ఈ విధంగా సరస్వతీదేవి నిలుచొని ఉన్న మూర్తి దేశంలో మరెక్కడా కానరాదు. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేకించి విద్యార్థులు అమ్మవారిని సేవించి సత్ఫలితాలు పొందుతున్నారు. పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుಗಳೇ సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుಗಳೇ వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ మాణిక్య వీణను మ్రోగించు రసగానము నాలో పలికించు శ్రీవాణి మాణిక్య వీణను
ప్రాంగణంలో దక్షిణకాళి అమ్మవారిని కూడా దర్శించవచ్చు. ఈ స్థలం శ్వేతాచలంగా ప్రసిద్ధి పొందింది. 8 నీటి గుహలు రాగి దొనలుగా పిలువబడుతున్నాయి. ఇవి అష్టతీర్థములుగా పరిగణించబడగా కొన్ని ప్రకృతి వైపరీత్యాలతో కూలిపోగా రాగి దొనె, పాల దొన, చీకటి దొన అను 3 గుహములు అక్షయ జలముతో ఉన్నవి. ఈ నీటి గుహలలో స్నానమాచరిస్తే సర్వవ్యాధి నివారణ జరుగుతుంది. మాటలు రాని వారికి మాటలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఇక్కడ ఋషులు తపం ఆచరించేవారని స్థానిక వృద్ధులు తెలిపారు. అయితే తపస్సు ఆచరించిన స్థలం అయినందున ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి తపఃబలం చేకూరుతుందని చెప్తారు. మాణిక్య వీణను మ్రోగించు రసగానము నాలో పలికించు. ఈ క్షేత్రంలో శ్రీ సరస్వతీదేవి దర్శనం, నీటి గుహలలో పావన స్నానం అమ్మవారి అనుగ్రహాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అక్షరాలకు ఆకృతివే నీవు, సంగీతానికి సత్కృతివే. అక్షరాలకు ఆకృతివే నీవు, సంగీతానికి సత్కృతివే. శిల్ప చిత్రముల సంగతివే, అనల్ప కల్పనా సంస్కృతివే. శిల్ప చిత్రముల సంగతివే, అనల్ప కల్పనా సంస్కృతివే.